జలపాతాలు పైనుంచి వాటర్ పడుతుంటాయి కదా, జలపాతాలు ఎట్లా ఏర్పడతాయి? మొత్తం ప్రపంచం మొత్తం ఇప్పుడు దీంట్లో తింటుంది. మిగిలిన పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పితో తయారు చేస్తారు దీన్ని. అంటే రకరకాల వింత జీవులు కూడా ఉంటాయి. లేదంటే విత్ ఇన్ సెకండ్స్లో వాటర్ వస్తాయి. ఇంట్లో పోయి ఆ తాంబూలం దగ్గర పాప చిన్న వేళ్ళు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా పాములు ఎక్కువ ఉంటాయి. అంటే నార్మల్గా మనం చూసిందాము అలాంటి పాములు ఉంటాయి. కనీసం మన ఊహక్కును అందవు. మేము ఆడే నీళ్ళ దగ్గరే క్యాంపింగ్ చేసింది, కానీ పక్కనే నీళ్ళు ఉన్నాయి. ఏది మైలవరం డ్యాంలోకి. మైలవరం డ్యాంలో అంటే రకరకాల వింత జీవులు కూడా ఉంటాయి. అంటే చేపల్లాగానే కొత్త జీవులు అట్లా. అంటే మంచి కంట పడిండవు అవి. అలాంటి వాటిలో ఎవరు లేని చోట ఒక్కడి క్యాంపింగ్ చేసినామంటే ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ప్రాబ్లం లేకుండా ముందే వద్దనుకున్నాం అట్లా. ఎవ్వరు లేరు, ఒక్కనే ఉన్నా. ఉరుములు వినిపిస్తున్నాయి మీకు? ఉరుములు చాలా దారుణంగా వస్తాయి. మొత్తం మారిపోయింది, క్లైమేట్ మొత్తం మారిపోయింది వెదర్ పైన. పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. ఎవరు ఉండరు. ఆల్రెడీ ఇంతకుముందు ఇద్దరేమో చనిపోయినారు మణిపూర్లో పిడుగులు. వీటిని మీల్ మేకర్స్ అంటారు. ఇది సోయా చిట్స్ ఆయిల్, అంటే ఆ విత్తనాల నుండి ఆయిల్ సపరేట్ చేసి ఉండే పిప్పి ఉంటుంది కదా, మిగిలిన పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పితో తయారు చేస్తారు దీన్ని. ఇది మామూలుగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని కర్రీ చేసుకొని తినాలి. డైరెక్ట్ ఇది తిన్నారంటే దీంట్లో పాయిజన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా బోల్డ్ వాటర్లో ఖచ్చితంగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకోకుండా అసలు తినకూడదు. ఇది ఎంత మేలు అంటే మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ దీంట్లో ఉంటాయి. మటనే కాదు, మాంసం, గుడ్డు, పాలు, వీటిలో ఏ దాంట్లో ఇంత దీనికంటే ఉన్న ప్రోటీన్స్ ఎక్కువ ఉండవు. అంటే ఒక 100 గ్రాములు మీల్ మేకర్ తీసుకుంటే దాంట్లో 50 గ్రాములు ప్రోటీన్స్ ఉంటుంది. ఇది మిగతా అన్ని దాంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. దీంట్లో ఉన్నట్టు ఏ దాంట్లో ఉండవు. ఇది చాలా మంచిది. ఎంత మంచిది అంటే మటన్ కంటే మంచిది అంటాం. ఈ సోయా చిప్స్ మొదట తూర్పాసియాలో, అంటే తూర్పాసియా అంటే మన చైనాలో కనుగొన్నారు దీన్ని. అంటే మన చైనా వాళ్ళు తెలుసు కదా వాళ్ళ పరిస్థితి అంటారు. చైనాలో కనుగొన్నారు. చైనాలో కూడా చాలా ఎక్కువ శాతం తింటారు. చాలా ఆరోగ్యం. దానివల్ల మొత్తం ప్రపంచం మొత్తం ఇప్పుడు దీంట్లో తింటుంది.
ఈదరగాలి అదే ఉరుములు కూడా మెరుస్తున్నాయి. అమ్మ ఇంకా వర్షం పడితే అల్లరి ఉంటుంది ఖచ్చితంగా. గాలి చూడు ఎట్లా వస్తుందో, చూద్దాం ఎటుండబోతుందో. కాకపోతే ఈడ ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ వర్షం ఎక్కువ పడిందంటే ఉన్నట్టుండి వాటర్ ఫ్లో పెరుగుతుంది. మనము ఇక్కడ నుంచి ఎట్లా పోయేయలేదు. పోవాలనుకుంటే ఆ మోట్లోకి పోయి ఆ మోట్లోంచి అట్లా రైట్కి పోవాలి. అక్కడ ఎక్కగలం, అంతవరకు ఎక్కడ ఎక్కగలేదు. చూసుకోండి, అలా ఒక్కరో వాటర్ ఫ్లో పెరుగుతుంది అనే ఒక్కరో మనకు అనిపిస్తానే ఇంకా ఉండకూడదు, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. లేదంటే వితిన్ సెకండ్స్లో వాటర్ వస్తాయి. చిన్నప్పుడు ఇట్లే ఒకసారి జరిగింది, ఎక్కడో కాదు ఆహుబిలంలోనే. మా నాన్న చిన్నప్పుడు 10-12 ఏళ్ళు ఉంటాయి. మా నాన్న పైకి పిలిచమయ్యాడు, మోకాల వరకు ఉన్నాయి నీళ్ళు. నాకు ఆడుకుంటా, నేను కూర్చొని ఎగురుకుంటా. అవి చిన్న నీళ్ళు మోకాల నుంచి నడుము వరకు వచ్చాయి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో మన గట్టు నిలబడుకొని వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ చూసుకున్నాడు. దవదో వచ్చి నన్ను ఎదుర్కొని వెళ్ళిపోయాడు. అట్లుంటుంది. ఉన్నట్టుండి వాటర్లో పెరుగుతుంది, చెప్పలేము అది ఎట్లా పెరుగుతుందో. వర్షం స్టార్ట్ అయింది. రెయిన్ స్టార్ట్ అయింది. నార్మల్గా మనం ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో పళ్ళు ఎక్కువ వంటలలో చేసుకుంటాం. మనం ఎందుకు చేసుకుంటాం మీకు ఐడియా ఉందా? ఎందుకంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి, ఈ మూడిట్లో ఉంటాయి. అందుకే మన నిత్యావసరం ఖచ్చితంగా కావాలి మన బాడీ పనిచేయాలంటే. టమాటో పళ్ళు తింటారా? చిన్నప్పటి నుంచి టమాటో పళ్ళు తినాలంటే భయం. ఎందుకంటే టమాటో పళ్ళు తింటే రాళ్ళు పడతాయని భయం పెట్టినారు. మీకు కొండలు కనిపిస్తాయి కదా. కొండలు అసలు వాటరు ఎందుకని ఇంత కొండలు చీల్చబోయింది అంటే, నది ఉంది కాబట్టి ఆడ నది కోసం ఎవరన్నా ఈ కొండలలో ఏర్పరుస్తారా? అయితే ఏర్పరచలేరు. ఎందుకంటే దీనిపైన మీకు ఒక క్లారిటీ ఇస్తా. అంటే అసలు జలపాతాలు ఎట్లా ఏర్పడతాయి, జలపాతాలు పైన నుంచి వాటర్ పడుతుంటాయి కదా, జలపాతాలు ఎట్లా ఏర్పడతాయి అంటే, కొండలలో వాటరు అదే నీళ్ళు ప్రవహించేటప్పుడు రాయిని కోసకపోతుంది. అదే రాయి అరుగుతుంది కదా, మనం అరగడం అంటాం కదా, అట్లా రాయిని కోసకపోతుంటుంది. ఎక్కడైతే రాయి మెత్తగా ఉంటుందో అక్కడ ఎక్కువ కోసకపోతుంది. అంటే గట్టి రాయి ఉన్నప్పుడు ఆ గట్టి రాయి అలానే ఉంటుంది, మెత్త రాయి కిందికి కోసపోతుంది. అట్లా జలపాతాలు ఇట్లా ఏర్పడతాయి. ఇంకా వాటర్ వచ్చే కొద్దీ రాయి కోసపోతూనే ఉంటుంది లోపలికి. పైనుంచి ఏదన్నా రాళ్ళు ఎరిగినాయి కింద పడి అది కొంచెం కొన్ని చోట్ల లోతు ఉంటే సుడుగుండలాగా ఏర్పడి ఇంకా లోతు పోయే అవకాశం ఉంటుంది. అట్లా జలపాతాలు ఎక్కువ ఇట్లా ఏర్పడతాయి. అంటే బాగా ఉండే రాయి ఇక్కడ కోసకుపోయి ఇట్లా తిరుగుతాయన్నమాట. ఒక పెద్ద రాయి ఉంటాయి అనుకో, ఈ రాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ కోసకపోతుంది, కోసకపోయి అక్కడ గుంత పడుతుంది. ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది జలపాతం. ఇక్కడ నుంచి వాటర్ కింది దిగుతుంది. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే, జలపాతాలు ఇప్పుడు ఇట్లుంటుంది జలపాతం. ఇక్కడ నుంచి నీళ్ళు పడుతుంటాయి కదా, ఈ జలపాతము ప్రతి సంవత్సరానికి 1 మీటర్ వెనక్కి పోతుంది. అంటే ఇట్లుండే జలపాతం ఇట్లా జరుగుతుంది అన్నమాట. ఎందుకు జరుగుతుంది?
ఎందుకు జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? అదే రాయి కోసకపోయి కింద ఇట్టుండే రాయి ఉంది కదా, ఈ రాయి మెత్తబడి కోసపోయి వెనక్కి జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అట్లా కోసపోలేవంట. ఎందుకంటే ఈ వాటర్ మొత్తము ఇట్లా నదులలో కాకుండా మన డ్యాములకు ఆ సైడ్కి ఇచ్చినారంట నీళ్ళు. అందుకు ఈ జలపాతాలు ఇట్లా వెనక్కి పోవడం తక్కువ అంట. అల్లంలో కారం పడాల బాగుంటుంది ఆవిడ. ఉప్పు, ధనియాల పొడి, వంట అవుతుంది. మీల్ మేకర్స్ ఉడుకుతున్నాయి. ఈ జలపాతం ఉంది కదా, ఇండియాలో అతిపెద్ద జలపాతం ఎక్కడుందో తెలుసా? మేఘాలయలో ఉంది. ఆ మేఘాలయలో ఉండే జలపాతానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఒక అమ్మాయి పేరు. ఆ పేరు ఎందుకు పెట్టారంటే అది పెద్ద బాధాకరమైన విషయం. చెప్తా. ఆ పేరు రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇండియాలో అతిపెద్ద జలపాతం మేఘాలయలో ఉంది. దాని పేరు నోహ్కా లికాయ్. అంటే అహాకు కావత్ వస్తుంది, లికాయ్ అంటారు. లికాయ్ అంటే ఒక అమ్మాయి పేరు. అమ్మాయి కాదు, ఒక పెద్ద ఆమె ఏమైందంటే ఆ ఏరియా చుట్టుపక్కలలో, అంటే ఆ జలపాతానికి దగ్గరలో ఒక ఊరు ఉంది అన్నమాట. ఆ ఊరిలో ఈమె నివాసం ఉంటున్నది. పెళ్ళి చేసుకొని ఒక పాప, చిన్న పాప, భార్య, భర్త, పాప, ముగ్గురు బాగుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత పాప వాళ్ళ నాయన, అంటే ఆమె భర్త, లికాయ్ అనే ఆమె భర్త చనిపోయినాడు. చనిపోయింటే ఆమె చిన్నపిల్ల ఉంటుంది కదా, చిన్నపిల్లని చూసుకోవాలా ఎట్లా అని పనికి పోయి కష్టపడి సాక్కుంటున్నది. అట్లా సాక్కుంటే ఏమైందంటే ఇంకా ఎదిగే కొద్దీ కొంచెం కష్టంగా ఉంటుంది ఎట్లయినా. ఇంకో అని పెద్దోళ్ళు మాట్లాడి వేరే పెళ్ళి చేసినారు. అంటే ఆమె కూడా ఎందుకు ఒప్పుకుందంటే ఇంకా ఎట్లా నాయన కావాలి కదా పాపకు, కనీసం ఉంటే బాగా చూసుకుంటాడు కదా అని ఆమె ఒప్పుకునేది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత బాగుంటున్నారు. ఈమె కూలి పని పోతూనే చేసుకొని వస్తున్నారు. ఈమె ఏమైందంటే ఈమె పాపను ఇంకా పిల్లలను ప్రేమ చూసుకుంటారు ఎవరైనా, తల్లి ప్రేమ చూసుకుంటే వానికి, అంటే భర్తకు, రెండో భర్తకి అసహ్యం కలిగింది. అసహ్యం కలిగి అంటే ఏమంటారంటే నన్ను వదిలిపెట్టి ఆ పాపనే బాగా చూసుకుంటుంది, నన్ను సరిగ్గా చూసుకోవడంలే అని చెప్పి ఏం చేశానంటే ఆమె ఒకరోజు పనికి పోయినాక
ఈ పాపను అతి కిరాతకంగా చంపి ఆ, ముక్కలు ముక్కలుగా కొట్టి కూర వండి ఇంట్లో వండి పెట్టినాడు. వండి పెట్టింటే ఆమె ఇంటికి వచ్చింది. నైట్ ఇంటికి వచ్చి ఈవినింగ్ ఇంటికి వచ్చి పని చేసుకొని భోజనానికని చూస్తున్నది. అంటే అలసిపోయినారు కదా, మామూలుగా వస్తానే భోజనం చేస్తారు స్కూల్లో. ఏమైందంటే వచ్చి ఆమె భర్త ఏమన్నా అంటే ఇంట్లో మాంసం ఉంది తినుకో అన్నాడు. ఈమె పోయి ఆ మాంసం కదా ఎట్లా అలసిపోయామని పోయి మాంసం తినింది. ఏ మాంసం అనిందో ఏమో మన ఇల్లు బాగా మా ఫుల్లుగా తిని బయటకు వచ్చి పాప ఎక్కడుంది అని ఎతకలాడింది. పాప ఎక్కడ కనపడలేదని అతన్ని అడిగితే అతను నాకు చెప్పలే. తర్వాత ఆకు ఒక్క వేసుకుందామని ఒక్క బేడు ఆకు తాంబూలం అంటాం కదా, అది వేసుకుందామని ఇంట్లోకి పోయి ఆ తాంబూలం దగ్గర పాపకి చిన్న వేళ్ళు కనపడతాయి. తర్వాత చనిపోయింది, తను తినింది పాపనే అని తెలుసుకొని వాళ్ళ భర్తతో కొట్లాడి పరిగెత్తుకుంటూ పోయి ఈ జలపాతం దగ్గర నుంచి ఆ జలపాతం నుండి కింది దూకేసి అక్కడ చనిపోయింది. దానివల్ల నోహలిక అనే పేరు వచ్చింది. అది చాలా దారుణమైన సంఘటన. అది ఇంకోటి ఏంటంటే అది సంవత్సరానికి 1 మీటరు వెనక్కి జరుగుతుంటారంట. 1 మీటరు 3 అంగుళాలు ఎంతో సంవత్సరానికి ఒకసారి వెనక్కి జరుగుతూ ఉంటుందంట జలపాతం. అంటే పైన ఉంటుంది కదా, ఏంటంటే ఇది అక్కడ ఉంది కదా స్టార్టింగ్లో పైన, అది ఇట్లా వెనక్కి పోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇట్లా వెనక్కి పోతూ ఉంటుంది. అట్లా ఆ కోత వల్ల, అది వాటర్ కోత వల్ల అట్లా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ నిమ్మకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతగా చూసారా? జలిగలు అయ్యా, జలిగలయ్యి Yes.